సంచలనం రేపిన సాయికృష్ణ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. సీఐ నాగరాజు అరెస్టుకు రంగం సిద్దమైనట్టు వార్తలు వస్తున్నాయి. అయితే సీఐ నాగరాజుపై చర్యలు తీసుకోవద్దని ఆయన ఇంటి వద్ద మద్దతుదారులు నిరసనకు దిగారు. సీఐ నాగరాజు వల్లే కృష్ణలంకలో అసాంఘిక కార్యకలాపాలకు బ్రేక్ పడిందని అన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. అదే సాయికృష్ణ అదృశ్యం కేసుకు సంబంధించి పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేస్తూ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే ఆ సీఐ ఆరోపణలు ఎదుర్కొన్న సీఐ నాగరాజుపై సస్పెండ్ వేయడంతో కూడా అత్యాత్మ కేసు కింద కూడా నమోదు చేసింది. అయితే అతను ఈరోజు అరెస్ట్ చేస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై కృష్ణలంక ప్రాంతానికి చెందిన అనేక మంది అభిమానులు స్థానికులు పెద్ద ఎత్తున నాగరాజు ఉంటున్న నివాసానికి చేరుకున్నారు. ఇక్కడ చాలా మంది కృష్ణలంక ప్రాంత వాసులు ఉన్నారు. ప్రధానంగా సీఐ నాగరాజుకి మద్దతుగా వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రంగం గారు చెప్పండి. కృష్ణలంకలో ఉన్నటువంటి నాగరాజ్ సార్ గారు వచ్చిన తర్వాత చాలా వరకు కూడా బాగా టిక్కుగా చేశారు. మా రాణిగా తోట కానీ సెంటర్లో కానీ ఎక్కడైనా కూడా కెమెరాలు కూడా బాగా పెట్టడం జరిగింది. మహిళలు కానీ ఎవరైనా కూడా నైట్ పూట కూడా ప్రశాంతంగా నిద్రపోయే టైము నాగరాజ్ సార్ వచ్చిన తర్వాత. కానీ ఈ 4 రోజుల నుంచి కూడా బ్యాచ్ మొత్తం బయటకు వచ్చేసారు. మనకి ఇంకా తిరుగులేదు, మనకు ఎదురులేదు, మనల్ని ఆపేవాళ్ళు ఎవరు లేరు, మనల్ని అడ్డగిచ్చే వాళ్ళు ఎవరు లేరు అన్న దాని మీద బయటకు వచ్చారు. ఇప్పుడు జనాలందరూ కూడా భయప్రాంతం చెందుతున్నారు. ఎక్కడ నిన్న 2 రోజుల క్రితమే మాకు తారకనగర్లో ఒకటి కేసు ఆల్రెడీగా కేసు వచ్చేసింది, కేసు జరిగింది. మేము సార్ గారు చాలా వచ్చిన తర్వాత రెస్పాన్స్ అవటం కానీ మహిళలు కానీ చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నారు. పోలీసింగ్ ఎందుకంటే ఇప్పుడు మీరు అందరూ అక్కడ నుంచి సింగనార్ దాకా వచ్చి నాగరాజు గారికి మద్దతు తెలుపుతున్నారు. అటువంటి అధికారిని పై చర్యలు తీసుకుంటే ఇతర అధికారులు కూడా పనిచేయలేరని చెప్పి ఒక వాదన తెర మీద తెస్తూ ఉన్నారు. పోలీసింగ్ ఎలా అరికట్టగలిగారు మీ దగ్గర? గతంలో విజయవాడ సిటీలో మాకు 15 ఏళ్ళు 18 ఏళ్ళు ఉన్న టైంలో మేము తిరుగుతున్నటువంటి వాతావరణంలో కానీ అప్పుడు మేము మంచి వయసులో ఉండి తిరుగుతూ ఉండేవాళ్ళం. 20 ఏళ్ళు ఆ టైంలో కూడా పోలీస్ అంటే ఆ రోజుల్లో ఒకప్పుడు పల్లవరాజు గారండి కృష్ణలంక ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ స్టడీ అయింది. కానీ అసలు లా అండ్ ఆర్డర్ని పోలీస్ అంటే ఇలా ఉంటాడని కృష్ణలంక ప్రజలు చూసింది. కానీ అదే టైము మాలాంటి యూత్ కూడా ఆ రోజున పల్లవరాజు గారు లాంటి వాళ్ళు చూసి అమ్మో మనం గొడవలు చేస్తే ఇలా ఉంటుంది అని చెప్పి చాలామంది బాగుపడినటువంటి వాళ్లే పోలీస్ వల్ల ఆ రోజున కృష్ణలంక ప్రాంతం అంతా కూడా ఉంది. ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనల్లో మరి గత 5 ఏళ్ల పాలనలో ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి గంజాయి బ్యాచ్ కానీ బ్లేడ్ బ్యాచ్ కానీ కొద్దిగా బాగా మితిమీరిపోయి లా అండ్ ఆర్డర్ కూడా మెయింటైన్ చేయలేని పరిస్థితుల్లో కృష్ణలంక ప్రాంతం గడగడలాడిపోయిందండి. అది ఖచ్చితంగా వాస్తవం. అలాంటి పరిస్థితుల్లో కూటమి పార్టీ వచ్చిన తర్వాత మరి ఇదే సీఐ నాగరాజు గారు వచ్చిన తర్వాత ఆ రోజున ఆయన ఏజీ నాగరాజు గారు సీఐ కూడా నాగరాజు గారు అని ఎవరు అనరండి, ఏజీఎస్ నాగరాజు సీఐ గారు. అలాంటి ఆఫీసరు ఇప్పుడు ఈ రోజున తప్పు జరిగిందా ఒప్పు జరిగిందా అనేది అది గవర్నమెంట్ కానీ కోర్టు పరిధిలో కానీ చట్టం పరిధిలో జరగాల్సిందే. కానీ ఇలాంటి మంచి ఆఫీసర్ని ఈ రకంగా అయిపోతే ఏ రకంగా పరిస్థితులు ఉంటాయి, ముందు ఎలా ఉంటాయి అనేది డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ అన్నీ ఆలోచించుకోవాలి. ఈ రోజున ప్రశాంతంగా కృష్ణలంక ప్రాంతం ఉందంటే దానికి నాగరాజు గారు సీఏ గారే. గణేష్తో వరప్రసాద్, ఏబినాంధ్రజ్యోతి, విజయవాడ సింగనార్ ప్రాంతం నుంచి. Inspector.